ఫ్యాక్షన్ రాజకీయాలకు బనగానపల్లె పెట్టింది పేరు. అప్పట్లో బిజ్జం పార్థసారథి రెడ్డి కాటసాని కుటుంబానికి మధ్య దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ కొనసాగింది. అయితే ఆ ఫ్యాక్షన్లో కాటసాని కుటుంబానికి చెందిన 7గురిని ప్రత్యర్థులు ఒకేసారి హత్య చేయడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటన తర్వాత కాటసాని సోదరులు బనగానపల్లె కేంద్రంగా ఫ్యాక్షన్ మొదలుపెట్టారు. అనంతరం దశాబ్దాల కాలం ఫ్యాక్షన్నే ఫ్యాషన్గా మార్చుకొని రాజకీయ చక్రం తిప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో 16వ శతాబ్దంలో బనగానపల్లె ఇండియాలోని ఒక స్టేట్ గా ఉండేది. అనంతరం నవాబుల పాలనలో బనగానపల్లె ఎంతో ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో నవాబులు గులాం అలీ ఖాన్ పీరియడ్లో బనగానపల్లె కేంద్రంగా పరిపాలన సాగించారు. షియా ముస్లింస్ హయాంలో 1948లో ఇండియన్ యూనియన్లో బనగానపల్లి లీనమైంది. మరి ముఖ్యంగా బనగానపల్లిలో యాగంటి మహాపుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా రవ్వలకొండ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్లు చెబుతున్నారు. అంతేగాక బనగానపల్లె అంటేనే మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఇక్కడ నాపరాతి గనులు విస్తారంగా ఉన్నాయి. కాటసాని రామిరెడ్డి టీడీపీ నుండి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1987లో అవుకు మండలం మెట్టుపల్లె సింగిల్ విండో అధ్యక్షుడిగా, 1988-93 వరకు గుండ్లా సింగవరం సర్పంచ్గా, అవుకు మండల ఉపాధ్యక్షుడిగా, 1994 నుండి 98 వరకు బనగానపల్లె మండల జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసి 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుండి పీఆర్పీ అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి, టీడీపీ నుండి పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో మళ్లీ వైసీపీ తరపున కాటసాని రామిరెడ్డి గెలుపొందారు. అనంతరం గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి మరోసారి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ తరపున విజయం సాధించి ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలుస్తోంది. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లకు ప్రభుత్వం నుండి మంజూరైన కొత్త భవనాలను కట్టించారు. బనగానపల్లె పట్టణంలో 100 పడకల హాస్పిటల్ కట్టించారు. రోడ్లు లేని ప్రాంతాలలో రోడ్లు వేయించారు. అలాగే పట్టణంలో రోడ్లు విస్తరణ పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉండగా జగనన్న ఇంటి స్థలాల విషయంలో మాత్రం వివక్షత చూపుతూ తనవారు అనుకున్న వాళ్లకు మాత్రమే జగనన్న కాలనీలో ఇళ్లు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.